కొన్ని సినిమాలు లాభాల కోసం చేస్తారు, కొన్ని సినిమాలు సమాజానికి ఏదన్నా చెప్పాలని చేస్తుంటారు. అటువంటి కోవకు చెందిందే 23. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే అన్ని సినిమాలు ఇదే కథా వస్తువుని తీసుకుంటే వేరే దర్శకులు రక్తపాతాలు చేసి చాలా చాలా లారీలు రక్తాలు చొచ్చిస్తారు. కానీ ఈయన మాత్రం ఆయన చెప్పాల్సుకున్న సందేశాన్ని జస్టిస్ ఎవరికి ప్రతి కేసుకి జస్టిస్ 3 కేసులు తీసుకున్నారు, 3 కేసులకి జస్టిస్ ఒకే రకంగా జరిగిందా లేదా అనే అంశాన్ని చర్చించారు తప్ప ఆయన ఏమాత్రం ట్రాక్ పక్కకెళ్ళి దీన్ని కమర్షియల్ చేసి దీని మీద డబ్బులు సంపాదించుకుందాం అనే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో లేని నిజాయితీ గల డైరెక్టర్ రాజు గారు. ఆయన గత చిత్రాలు చూసాం, 8 PM మెట్రో, అలాగే మల్లేశం సినిమా. ఆయన తీసుకున్న కథా వస్తువులే చెప్తాయి ఆయన ఎటువంటి ఆనెస్టీ గల దర్శకుడు అని. ఇక 23 అనే సినిమా తీశారు. నేను చూసిన తర్వాత నాకు కంటెంప్ట్ నీళ్ళు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చూస్తుంటాం ప్రతి శుక్రవారం. అవి చూస్తాం, వస్తూ ఉంటాం, వెళ్ళేటప్పటికి మనతో పాటు ట్రావెల్ చేసే సినిమాలు కొన్నే ఉంటాయి. అవి ఒక 2 రోజుల పాటు నా మనసులో ఉండిపోయింది ఆ సినిమా, అదే 23. సో నాతో పాటు మీరు కూడా 16th అయితే సినిమాకి వెళ్ళండి. 2 రోజుల పాటు కాదు, 4-5 రోజుల పాటు మీ మనసులో ఈ సినిమా వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కులాన్ని ఉద్దేశించింది కాదు, ఏమాత్రం ఒక సమాజంలో జరిగిన విషయాన్ని అయితే ప్రస్ఫుటంగా చెప్పారు. ఆయన నిజాయితీగా చాలా హానెస్ట్గా చెప్పారు. సో దానికోసం చాలా కష్టాలు పడ్డారు, ఇప్పటికీ పడుతూనే ఉన్నాడు ఆయన. అటువంటి హానెస్ట్ మేకర్స్ని మనం కానీ యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ అటువంటి నిజాయితీ గల సినిమాలు రావు. రోజు శుక్రవారం చూస్తూనే ఉంటాం పిచ్చ సినిమాలన్నీ. అటువంటి సినిమాలను పక్కన పెడితే ఇటువంటి సినిమాలు కొద్దో గొప్ప ఆదరించకపోతే అటువంటి సినిమాలు రావు. సో 16th ఏమాత్రం వీలుంటే, ముందే చెప్తున్నాను, 16th ఏమాత్రం వీలున్నా 23 సినిమా చూడండి. మీరు ఎట్టి పరిస్థితిలో డిసప్పాయింట్ కారు. ఎందుకంటే ఇది జరిగిన ఇష్యూనే ఆయన తీశారు. సో టీం మనతో పాటు ఉన్నారు, తేజ గారు, రాజ్ గారు, తన్మయ్ గారు. హాయ్ సార్. నమస్తే సార్. సార్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సినిమా నేను చూశాను, ఒక్క రోజు మొత్తం నేనైతే చాలా నా మనసులో తిరుగుతుంది. చాలా రోజుల తర్వాత ఎప్పుడో ఒక సినిమా 2 సినిమాలు చూసినప్పుడు నన్ను ట్రావెల్ చేసింది ఆ సినిమా, హంట్ చేసింది. 2-3 రోజులు అదే ఆ సినిమానే గుర్తుండేది, బాగా ఆలోచింపచేశారు. తర్వాత 23 సినిమా మీరు ఏ కులాన్ని హైలైట్ చేయలేదు, అలాగే ఒక్కొక్క కులాన్ని ఎత్తలేదు, ఒక్కొక్క కులాన్ని డౌన్ చేయలేదు. జరిగిన దాన్ని జస్టిస్ 3 కేసుల్లో జస్టిస్ 3టికి సమానంగా ఉందా లేదా అనేదే చర్చించారు. సో చాలా హ్యాపీ సార్, చాలా బాగుంది. ఇప్పుడున్న జనరేషన్కి ఈ సినిమా కావాలి, ఇటువంటి సినిమాలు తెలియాలి. ఇప్పుడున్న ప్రతి కేసుకి ఎలా ఉంటుంది, ఆ కేసుకి జ్యుడిషియల్గా ఎలా జరిగింది న్యాయం, ఈ కేసుకి ఎలా జరిగింది, చాలా చక్కగా చెప్పారు. చూసిన తర్వాత అన్న మాటలు సార్ ఇది నాకైతే ఆర్ట్ఫుల్గా నచ్చింది. 23 అనే సినిమా చిలకలూరుపేట బస్సు దహనం కేసు మీద తీసింది, హైలైట్ చేశారు, చాలా బాగుంది. ఆనెస్ట్గా తేజ అయితే ఆయన క్యారెక్టర్ ఆయన ఇమిడిపోయాడు సార్. తర్వాత ఈవిడ క్యారెక్టర్ తన్మయ్య క్యారెక్టర్ అయితే స్టార్టింగ్ దగ్గర నుంచి క్యారెక్టరైజేషన్స్, మాడ్యులేషన్స్, యంగ్స్టార్గా ఉన్నప్పుడు, ఒక లవ్ చేసినప్పుడు, తర్వాత పెళ్ళైన తర్వాత క్యారింగ్ అయినప్పుడు ఆవిడ చేసింది ఆర్టిస్టులు అద్భుతంగా చేశారు సార్. మీరు రాబట్టుకున్నారు. ఈ సినిమా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను సార్. సో 16వ తారీఖు సినిమా రిలీజ్ కాకపోతుంది, ఎలా ఉంది సార్? ఎందుకంటే కష్టాలు పడి ఉంటారు ఈ సినిమాని. ఇటువంటి సబ్జెక్ట్ తీసుకుంటే చాలా ఈ మధ్యకాలంలో ఎవరు తీసుకున్నా దీనికి రక్త చరిత్ర 2 రక్త చరిత్ర 4 పెట్టి ఇంకో 100 మందిని చంపి 200 లారీలు పెట్టేసి అసలు రక్తం ఏర్లే పారేస్తారు. ట్రైలరే భయంకరంగా కట్ చేస్తారు పెద్ద పెద్ద కత్తులు పెట్టి. అవన్నీ తీసుకోకుండా మనం నిజాయితీగా చెప్పాలి, ఈ ఏదైతే హింసను తగ్గించేసి ఇప్పుడున్న జనరేషన్ చెప్పాలి. ఈ ఆలోచన ఎందుకు సార్? ఇప్పుడు కమర్షియల్ ఫేజ్లో వెళ్తున్నాం, మనం కూడా 4 డబ్బులు వెనకాలేసుకోవాలి. యూఎస్ నుంచి వచ్చారు, మంచి సినిమాలు తీస్తున్నారు, హాయిగా సంపాదించుకుని ఇలా చేసుకోకుండా ఇంత నిజాయితీగా కథను ఇంత నిజాయితీగా చెప్పాలని ఇంత అబద్ధం ఎందుకు చేస్తున్నారు? చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సార్ అసలు ప్రివ్యూకి రిక్వెస్ట్ చేసినప్పుడు వచ్చి సార్ ఇది ట్రాఫిక్లో దీంట్లో ఒక 2-3 గంటలు వచ్చి కేటాయించి చూడడం, ఎస్పెషల్లీ మీకు కొంచెం కమర్షియల్ కాదేమో అనే యాంగిల్లో కూడా బ్లాక్స్ ఉంటాయి కదా సార్. అమ్మాయి మళ్ళీ ఎన్నో పనులలో ఫ్యామిలీ కాకుండా మళ్ళీ రావాలి. సో ఫస్ట్ టైం కేటాయించి చూసి మళ్ళీ ఫర్ ద కైండ్ వర్డ్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇది చాలా రీసెర్చ్ చేసిన సినిమా సార్. ఎందుకంటే కొన్ని అంశాలు ఎట్లుంటాయంటే సార్, ఐదర్ మనం సెన్సిటివ్గా హ్యాండిల్ చేసి కరెక్ట్గా చేయాలి, లేకపోతే చేయకపోవడం బెటర్. ఎందుకంటే సార్ అది కొన్ని ఎంటర్టైన్మెంట్ ఇవి పాపం ఎట్లా చేసినా పర్వాలేదు సరే, కొంచెం నవ్వుకున్నారు, డ్యాన్సులు ఉన్నాయి, ఏదో అంటే చిన్నపిల్ల యంగ్ అందరూ ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిపోతారు. దాంట్లో చిన్న చిన్న తప్పులున్నా పట్టించుకోరు. దాంట్లో కూడా ఉండకుంటే బెటర్, అంటే టూ మచ్ ఆఫ్ ఉమెన్ అగేన్స్ట్ అయినా ఏదైనా లేకపోతే బెటర్. బట్ ఉన్న చిన్న చిన్న తప్పులు ఉన్నా అప్పటికే మర్చిపోతారు కదా సార్, పట్టించుకోరు. బట్ సెన్సిటివ్ టాపిక్ సొసైటీకి తీసుకున్నప్పుడు
ఐదర్ చెప్తే బాగా చెప్పాలి, లేకపోతే చెప్పదు. అసలు డబ్బులు అంటున్నారు, నేను సపోజ్ అవుట్పుట్లోనే నాకే ఇది అనుకున్నట్టు రాలేదు అని అంటే నేను తీసేవాడిని కాదు, ఓకే. అంటే నేను రిలీజ్ చేసేవాడిని కాదు. ఎందుకంటే నేను 8 AM కూడా అంతే అనుకున్నాను సార్. అది కూడా మెంటల్ హెల్త్ మీద. యాక్చువల్గా మల్లేశం అప్పుడు కూడా అదే అనుకున్నా. ఎందుకంటే మల్లేశం దగ్గర స్టార్ట్ చేస్తారు సార్, ఒక లైఫ్ స్టోరీ మీకు ఇస్తారు, అవును. అది చాలా పెద్ద బాధ్యత. అది వాళ్ళు నమ్మి మీకు ఒకటి ఇచ్చారు అని అంటే అదంతా దాన్ని ఒక సీక్రెట్గా మనం ప్రజెంట్ చేయాలి. అవును సార్. ఎందుకంటే కొన్ని ఏంటంటే సార్ లాసులు ప్రాఫిట్లు తర్వాత ఇంకొక దగ్గర పోతాయి, ఒకరు మళ్ళీ సంపాదించుకోవచ్చు, కష్టపడవచ్చు, జాబ్ చేయొచ్చు, ఇంకో 5 సంవత్సరాల తర్వాత రిటైర్ అవ్వచ్చు. బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్టోరీ ఒకేసారి ఎవరికైనా ఇవ్వగలుగుతారు. అవునండి. వాళ్ళు ఎవరైనా దాన్ని అంటే కావాలని ఎవరు చేస్తారు సార్, బట్ కొంచెం జాగ్రత్త లేకుండా అట్లీస్ట్ ఎఫర్ట్ హాఫ్ హార్టెడ్గా పెట్టి చేస్తే వాళ్ళది మనం అన్యాయం చేసినట్టు ఉంటుంది. మనకు నమ్మి వాళ్ళ స్టోరీ నమ్మి ఇచ్చారు వాళ్ళు. అవును. అందుకని అప్పుడు కూడా నా స్టోరీ ఇదే చెప్పాలని అనుకోలేదు సార్. విచిత్రం ఏంటంటే నేను ఒకటి రాసుకున్నా, ఎందుకని సేఫ్ సైడ్లో ఒక 2 ఇంకా రాయిపించాను. ఓకే. రాయిపించేసి మల్లేశం గారు ఈ రైటర్స్ కూడా అందరం ఉన్నాం. ఓకే సార్. ఉండి అతనికి ఒక మెంటర్ ఉంటారు. ప్లస్ నాకు నా ఫస్ట్ డైరెక్టర్ జయరాజ్ సార్, నేను రాసి ప్రొడ్యూస్ చేసిన తమిళ సినిమా 2006-07లో సార్ని కూడా పిలిచాను. మళ్ళీ వెంకట్, మా ఫ్రెండ్ వెంకట్ కూడా ఉన్నాను అనుకుంటున్నా, చాలా రోజులు అయిపోయింది. వీళ్ళందరూ ఉండి అందరినీ నేను నరేట్ చేశాను, వీళ్ళందరూ చెప్పాము అతను, మీరు ఆలోచించుకోండి ఏ పార్ట్ చూస్ చేసుకోవాలి చెప్పండి, అది తీస్తాను అని చెప్పాను. ఎందుకంటే అతనికి నచ్చాలి, అతనికి అవునండి. ఇది నేను చేశాను ఇట్లా ఇది కాకుండా అతనికి ఒక హక్కు ఉంది అతని ఇది. సో ఆ సెన్సిటివిటీ అప్పుడు ఉంది సార్. నెక్స్ట్ మలయాళం సినిమా అంటే నేను చేస్తాను, అది క్రియేటివ్గా ప్రొడ్యూస్ చేసింది ప్లస్ డబ్బులు ఇచ్చింది, కానీ మొత్తం అది డైరెక్టర్ది. ఆ తమిళ అప్పుడు రాసిన వరకు నాది. కానీ 8 AM మెట్రో వచ్చేసరికి మనం కోవిడ్ అప్పుడు ఎంతో అంత మనం అందరం సఫర్ అయ్యాం సార్ మెంటల్గా. అవును. జాబ్ ఉంటుందా, డబ్బులు ఎట్లా ఉంటాయి, పిల్లలు ఎక్కడ, స్కూళ్ళు ఎక్కడ, ఎన్ని మనకు పూర్తిగా అర్థం కాకపోయినా మెంటల్ పేషెంట్స్కి ఏం ప్రాబ్లం అవుతుందో ఒక 5% అయితే అర్థమైంది అందరికీ, ఇట్లా ఉంటుంది కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకని. సో దాంతో అరే ఇది ఇంపార్టెంట్ కదా, మనం ఎప్పుడు ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడి మెంటల్ హెల్త్ గురించి మనం చేయట్లేదు, ఏదో పైన అక్కడక్కడ టచ్ చేశారు కానీ డెప్త్ రీసెర్చ్ చేయాలి కదా సార్. అది సైకాలజిస్ట్లతో మాట్లాడాలి, సైకాట్రిస్ట్లతో మాట్లాడాలి, రైటింగ్ అప్పుడు వీళ్ళందరితో డిస్కస్ చేసి ఏమన్నా తప్పులు ఉన్నాయా ఏదో ఉన్నాయా అని మళ్ళీ మూవీ చూసిన తర్వాత చూపించాలి. అప్పుడు అమ్మ సయామి కేర్ కూడా కొన్ని డౌట్స్ ఉంటే నేను ఉన్నాను, మూవీ అయిన తర్వాత చూపిస్తాను, అది కరెక్ట్ కాదు అని అంటే నేను రిలీజ్ చేయను. ఎందుకంటే అది ఒక సెన్సిటివ్ టాపిక్, చెప్తే కరెక్ట్గా చెప్పాలి, లేకపోతే అది మెంటల్ హెల్త్కి మనం ఇంకా నెగిటివ్ చేసిన వాళ్ళు అవుతాం. ఓకే ఓకే సార్. మిగతా సినిమాలకి ఏముంది సార్, అది ఆడితే 5 రోజులు ఎక్కువ ఆడుతుంది తక్కువ ఆడుతుంది కమర్షియల్, వీటిలో కూడా జాగ్రత్త ఉంటే బెటర్. బట్ ఇంత మనం డ్యామేజ్ చేయొద్దు. చేయకపోతే ఏంటంటే అట్లా ఉంటుంది అవేర్నెస్, సరే ఎక్కువ మందికి తెలియదు అనుకుందాం, చేస్తే దాన్ని కొంచెం సెన్సిటివ్గా ప్రొజెక్ట్ చేస్తే అరే ఇద్దరికి ఉపయోగం ఉంటుంది. ఎవరికైతే మెంటల్ హెల్త్ అండర్గా అవుతున్నారో సర్లే ఒకడు అట్లీస్ట్ మన బాధ అర్థం చేసుకొని కొంచెం ఇది వరల్డ్కి మేము ఎట్లా ఫీల్ అవుతాం అని చెప్పగలిగాడు అనేది ఒకటి వస్తుంది. మిగతా వాళ్ళతో ఫ్యామిలీ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళు అరే మనం ఎంత హార్ష్గా వీళ్ళని అనేవాళ్ళం అర్థం చేసుకోకుండా, సరే ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోలేము, మేబీ 5% చేసుకోగలుగుతామేమో అని. ఇది వస్తే చేస్తే బెటర్, లేకపోయి దీన్ని నెగిటివ్గా మనం చేసాము అనుకుంటే అది ఇంకా నష్టం చేసినట్టే అవుద్ది ఆ కాస్కి. సేమ్ మీరు అన్నట్టు ఇప్పుడు ఇది రాసేప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలా ఇదైతే ఇంకా అన్నిటికన్నా కాంప్లికేటెడ్ సార్. అవును సార్. ఎందుకంటే మనం ఆ క్రైమ్ని సమర్థించలేము. 23 మంది సార్, ఒక్కరా ఇద్దరా? అవును సార్. మళ్ళీ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఇప్పుడంటే మన కార్లు ఇవన్నీ వచ్చినాయి సార్. ఇప్పుడు నా జనరేషన్ అప్పుడు అయితే నేను సిటీకి రావాలన్నా ఏం రావాలన్నా బస్సు, కొంతమంది ట్రైన్స్ ఉన్న వాళ్ళైతే ట్రైన్స్, ఇంకా ట్రైన్స్ ఎక్కువ నెట్వర్క్ లేని ప్లేస్ అయితే ఓన్లీ బస్సే. సో నా లైఫ్ అంతా నేను ట్రావెల్ చేసింది బస్సులు, ఇక్కడ సిటీలో కాలేజీలో ఉన్నప్పుడు కూడా చేసింది బస్సే. సరే ఇమాజిన్ చేయండి, మీరు బస్సులో హాయి పడుకున్నారు, మార్నింగ్ లేస్తారు ఇంట్లో ఉంటారు, అది ఉంటుంది నైట్ టైం. ఇమాజిన్ మీరు ఉన్నారు, ఏదో ఎవడో దొంగతనం చేయడానికి వచ్చారు, అదే పెద్ద ట్రామా, ఏమవుద్ది చంపుతాడా వీడు ఏం చేస్తారా, దాంతో మళ్ళీ బస్ తగలబడ్డాం, 23 మంది చనిపోవడం, ఎంత ట్రమాటిక్ ఉండాలి ఇది. సరే ఇప్పుడు వీళ్ళు చేశారు, వీళ్ళ లైఫ్ ఏంటి, ముందేంటి వీళ్ళ లైఫ్, కావాలని చేశారా పరిస్థితుల. సో చేసిన తర్వాత
ఒప్పుకున్నారా, నాకు తెలియదు అంటున్నారా, తర్వాత ఏమైంది, ఇది ఒక సైడ్ ఆఫ్ స్టోరీ. సో మనం సమర్థించలేము. కాకపోతే ఇప్పుడు దీనికి సొల్యూషన్స్ ఏంటి? ఇప్పుడు జైల్లో వస్తారు, అవును ఒక రేపిస్ట్ వస్తాడు, ఒక దొంగ వస్తాడు, ఒక సైకో వస్తాడు. అవునండి. సార్ ఇప్పుడు సైకోని పూర్తిగా మార్చగలుగుతామా? అది మేబీ కేస్ బై కేస్ లక్ సార్. అవును ఇప్పుడు ఈ దొంగని రేపిస్ట్ని కూడా మార్చగలుగుతామా అనేది మనకు తెలియదు సార్. సక్సెస్ రేటు ఈ మార్పు చెందడానికి 5% ఉందనుకుందామండి. కానీ 5% అయితే ప్రయత్నం చేయాలి కదా ప్రిజన్ అఫీషియల్స్. అవును గవర్నమెంట్ దానికి కావాల్సిన సైకాట్రిస్టులని వీళ్ళందరినీ తెచ్చి ఫండ్స్ పెట్టాలి. అక్కడ ప్రిజన్ అఫీషియల్స్ ఏదో వీళ్ళని ఈ గొర్రెలు అట్లా కాకుండా దీనికి ఏంటి సైకలాజికల్గా మనం ఇది చేయగలేదు. 100 మంది వస్తే 5గురిని కొంచెం చేసి వెళ్ళినా కూడా వాళ్ళు మళ్ళీ ఆ దొంగ మళ్ళీ వెళ్ళి మీ ఇంట్లోనో మా ఇంట్లోనో దొంగతనం చేయకుండా ఉంటాడు. అంటే ఎక్కడో చేయాలి కదా సార్. అది ఎవరు సఫర్ అంటే మళ్ళీ మనమే. అవును రేపిస్ట్ని వదిలేస్తే మళ్ళీ ఎవరు, మన అమ్మాయిలే ఎవరో ఇదవుతారు. అవును సో ఇది సెన్సిటివ్ టాపిక్, మల్టిపుల్ యాంగిల్స్లో చూస్తాయి. చెప్తే ఇప్పుడు నాకు చూసిన తర్వాత సపోజ్ నాకు ఆ ఫీలింగ్ రాకపోతే అసలు నేను రిలీజే చేసేవాడిని కాదు. పరిగెట్టబడి రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు నలుగురు చూస్తారా, దీని డబ్బులు వస్తాయా అని కాకపోయినా ఎవరైనా ఇది సెన్సిటివ్గా హ్యాండిల్ చేయలేదు సార్, బాగుంది బాగాలేదు అనే ఫీడ్బ్యాక్ ఏ సినిమాకైనా ఏదైనా ఒక పర్సంటేజ్ వస్తుందండి. అది కాదు ఇంపార్టెంట్. కానీ సెన్సిటివ్గా చెప్పలేదు, ఒక సైడ్ ఎక్కువ తీసేసుకోవడం తక్కువ తీసేసుకోవడం, ఆర్ బేసిక్గా ఒక 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 కాజ్ మనం ఏదైతే అనుకున్నాం 2-3 చిన్న చిన్న థీమ్స్ ఉన్నాయి కదా సార్. మెయిన్ థీమ్ అయితే వీళ్ళిద్దరిది ఒక మంచి లవ్ స్టోరీ సార్, అది మెయిన్ థీమ్. కాకపోతే దీంట్లోనే చిన్న అంశాలు కొంచెం సరే, కొంచెం మన సమాజంలో కొంచెం ఈ ఈక్వాలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ప్రిజన్ తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళని మనం వాళ్ళ కర్మ అది అన్నట్లు వాళ్ళు లేకుండా మనకే అవసరం అది అనేది ఇట్లాంటి 2-3 అంశాలు ఉన్నాయి. ఇక్కడ సరిగ్గా చూపించలేదంటే మాత్రం నేను అస్సలు రిలీజ్ కూడా చేసేవాడిని కాదు. ఎందుకంటే అది సూపర్ సార్. సార్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? భలే సెలెక్ట్ చేసుకున్నారు. నేను చూడకముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు మామూలుగా అనిపించారు తేజ కానీ తన్మయ్ కానీ. సినిమా చూసిన తర్వాత వీళ్ళు ఎంత ఇష్టపడ్డానంటే, ఆయన అయితే న్యాచురల్ మన ఇంటి పక్కన ఉంటాడు, ఈవిడైతే మన ఇంట్లో అక్క చెల్లో తిరుగుతుంటే ఎలా ఉంటుంది అలా అనిపించారు. క్యూట్ లవ్ స్టోరీ, చిన్న వాళ్ళు మాట్లాడుకుంటాం, ఆ ఊర్లో ఎలా మాట్లాడతారు, గెటప్ మొత్తం భలే ఉన్నాయి సార్, చాలా బాగున్నాయి. ఇద్దరు మాత్రం సెలక్షన్ మాత్రం అదిరిపోయింది సార్. సినిమా చూసిన తర్వాత ఎవరైనా చెప్పే మాట అది సార్. తేజ అయినా నాకు తెలిసి సినిమా చూశాను, చాలా బాగుంది. నీ క్యారెక్టర్ అయితే, నీ మోడ్యులేషన్ కానీ ఎలా కుదిరింది? నీకేమో తెలంగాణ ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు, గుంటూరు డిస్టిక్ లేకపోతే చిరాల ఆ ఏరియా, తెనాలి ఆ ఏరియా, ఆ స్లాంగ్ కొంచెం ఇటుగా అటుగా ఉంటుంది. ఎట్లా వచ్చింది ఫస్ట్ సినిమానే నీకు ఆ స్లాంగ్ మార్చడం? స్లాంగ్ కొంచెం ఉంటుంది, ఎట్లా ఏమైనా వర్క్ చేసావా? ఎట్లా అనిపించింది సార్? నేను యాక్చువల్గా గుంటూరు నుంచే సార్. గుంటూరేనా? హైదరాబాద్ కదా? యాక్చువల్ గుంటూరు సార్, బట్ 6th అప్పుడు షిఫ్ట్ అయిపోయాను సార్ హైదరాబాద్కి. నేను ఎడ్యుకేషన్కి 2 అటు వెళ్ళొచ్చిన, బట్ ఫైనలీ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇలాంటి మూవీ చాలామంది దర్ వెయిటింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అ రోల్ సార్, యాక్టింగ్ ఓరియంటెడ్ అండ్ ఆల్సో ఇంత జర్నీ ఉన్న క్యారెక్టర్. 32 years జర్నీ చూపిస్తాం కదా సార్. ఈజీ అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ సార్, డెఫినెట్లీ. అండ్ ప్లస్ ఇన్ ఎడిషన్ టు దట్ మాకు సింక్ సౌండ్ సార్ మొత్తం. సో ఇంకా అఫ్ కోర్స్ రాజ్ సార్ గైడెన్స్, మహేష్ సార్ హెల్ప్ చేశారు, అండ్ పవన్ అనే మై కో స్టార్, హీ హెల్ప్ మీ. అండ్ దెన్ కొంచెం క్యారెక్టర్ స్టడీ చేయాల్సి వచ్చింది సార్, హౌ పీపుల్ వాక్ ఆర్ హౌ పీపుల్ టాక్. అండ్ మాకు లక్కీగా డైలాగ్స్కి ఇండస్ సార్ వాజ్ ద వన్ హూ హెస్ గివెన్ డైలాగ్స్. సో ఆయన ప్రీ రికార్డ్ చేసి యూస్ టు గివ్ అస్ సార్, అంటే ఈ స్లాంగ్ ఇలాగ బ్రేక్స్ ఇస్తా చెప్తే దెన్ ఇట్ ఈస్ మోర్ న్యాచురల్ అన్నట్టు. సో ఆఫ్ కోర్స్ ఆల్ దీస్ హెల్ప్ టుగెదర్ చేయగలిగామని అనుకుంటున్నా సార్. అది పీపుల్ షుడ్ సీ అండ్ టెల్ హౌ వి హావ్ డన్. సూపర్ నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఇందాక మీరు చెప్పండి ఫస్ట్ సినిమాకి ఇటువంటి అవకాశం రావటం, ఇంత లెంగ్తీగా రావటం అనేది నాకు తెలిసి నీ అదృష్టం. ఎస్ డెఫినెట్లీ. ఎందుకంటే ప్రతి వాళ్ళకి డబ్బులు ఉంటాయి, కొంతమంది డబ్బులు ఉంటారు, సినిమా చేస్తారు, ఎవరొకళ్ళు డైరెక్టర్ని పట్టుకుంటారు, సినిమా చేస్తారు, 4 పాటలు ఉంటాయి, ఫైట్లే ప్రధానంగా పెట్టేసుకుని ఆడు ఎగురుతాడు, గెంతుతాడు, రకరకాల విన్యాసాలు చేస్తారు, రకరకాలు జరుగుతాయి, యాక్టింగ్ ఉంటుంది దాంట్లో. మీ అదృష్టం రాజు గారు తీసుకొచ్చారు. సినిమాకి ఏం కావాలో, ఒక నటుడికి ఏం కావాలో అది ఉందో నాకు తెలిసి. ఫ్యూచర్లో నీకు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది, ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. తన్మయ్ గారు
సార్ చూసిన తర్వాత భలే అనిపించింది క్యారెక్టర్ అయితే. థ్యాంక్ మీ ట్రావెల్ ఫస్ట్ లవ్ దగ్గర నుంచి కూడా చివరి వరకు కూడా, చివర నర్సుగా చేసినప్పుడు కూడా మీ ట్రావెల్ ఏదైతే ఉందో ఫస్ట్ సినిమాకే ఇటువంటి క్యారెక్టర్ రావటం. హీరోయిన్స్ అంటేనే డాన్స్ నెంబర్స్ అవుతున్న తరుణంలో ఇటువంటి క్యారెక్టర్, ఇంపార్టెన్స్ క్యారెక్టర్ రావటం నాకు తెలిసి మీ అదృష్టం. యా ఎట్లా అనిపించింది ఆ ట్రావెల్ చేయడం? రాజు గారు మీకు చెప్పినప్పుడు ఇంత వేరియేషన్స్ ఆఫ్ క్యారెక్టర్లో వేరియేషన్స్ రావటం. రాజ్ గారు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్తారు, నేను కాన్ఫిడెంట్గా నేను ఇది చేయాలి అనుకుంటున్నాను అనేసి, ఆయన దగ్గర నుంచి క్యారెక్టర్ లాక్కున్నాను అనేసి. ద రీజన్ ఆబ్వియస్లీ ఇస్ బికాస్ అర్థమైపోతుంది మనం చదువుతున్నప్పుడే స్క్రిప్ట్ ఇది చేసామంటే ఇంకా మనం ఎంత మంచి యాక్టరో చూపించుకునేగలిగే స్కోప్ మనకి ఫిలిం త్రూ దొరుకుతుంది అనేసి. అక్కడే నాకు స్క్రిప్ట్ చదివాక క్యారెక్టర్ అండ్ స్టోరీ రెండు నచ్చడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఐ డిడ్ నాట్ వాంట్ టు లీవ్ దిస్ క్యారెక్టర్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక మదర్ పెయిన్ నుంచి, మదర్ లవ్ నుంచి, మదర్ ఎమోషన్ నుంచి కూడా అన్నీ ఒకటే దాంట్లో చూపించుకోవడం ఐ థింక్ లక్ అని చెప్పుకోవాలి. వెరీ హ్యాపీ అండ్ నాకే అనిపిస్తుంది దట్ ఐ హావ్ గివెన్ మై బెస్ట్ అనేసి దీంట్లో. ఇలాంటి ఫిల్మ్స్ ఇంకా రావాలని కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా, ఎందుకంటే హీరోయిన్స్కి ఇటువంటి క్యారెక్టర్లు పడవు. 99% పడవు. ఎక్కడో రేర్ కేసెస్ పడతాయి. నాకు తెలిసి ఫస్ట్ సినిమాకి మీరు ఇటువంటి క్యారెక్టర్ పడింది. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళటానికి ఏదైతే రాజుగారు చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్లో కట్టు బొట్టు కానీ వేషధారణ కానీ మీరు ఇక్కడ సిటీలో ఉన్నారు, అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. మీ కట్టు బొట్టు కానీ బట్టలు కానీ మాట్లాడే తీరు కానీ ఉండే ఏదైతే గుడిసెలో ఉండాలి చిన్న చిన్నవి, అవన్నీ ఎట్లా అనిపించింది? నాకు బేసిక్గానే విలేజ్ స్టోరీస్ అంటే నచ్చుతుంది. మలేషియం కూడా సార్ అప్పుడే చూసాను నేను నెట్ఫ్లిక్స్లో అండ్ ఆల్. అది ప్రతి ఒక్కటి డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ ఒక డీటెయిల్స్ నాకు బేసిక్గానే మా మమ్మీకి కూడా విలేజ్ వాతావరణం అవి అంటే చాలా ఇష్టం. అండ్ ఇది కూడా మేము చేస్తున్నప్పుడు షూట్ ప్రతి ఒక్కటి నేచర్ అండ్ దెన్ శారీ మీరు చెప్తున్నట్లుగా ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఏదైతే ఉందో నేను స్క్రిప్ట్ చదువుకున్నప్పుడు అనిపించింది ఇంత డీటెయిల్స్ వస్తుందా అనేసి. బట్ దెన్ సింగ్ సౌండ్ నుంచి ఇంకా మేము షూట్ చేస్తున్నప్పటి నుంచి ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ డీటెయిల్గా క్యాప్చర్ అయి ఉంది. సినిమాలో నేను కూడా చూస్తున్నంతసేపు ఆ విలేజ్ అట్మాస్ఫియర్లోనే ట్రావెల్ అవుతున్నట్టు అనిపించింది. వెరీ బ్యూటిఫుల్ జర్నీ అసలు సినిమా మొత్తం. సూపర్ సార్. రీసెంట్గా ప్రియదర్శి కానీ చంద్రబోస్ గారు కానీ అద్భుతమైన వర్డ్స్ చెప్పారు. ప్రియదర్శి ట్రైలర్ చూసిన తర్వాత నేను ఎందుకు చేయలేకపోయానని బాధపడ్డాడు పాపం, బిజీగా ఉన్న తర్వాత. ఎందుకంటే తేజకి దక్కింది అవకాశం, నిజంగా ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకి దక్కుతుంది. సో ఇటువంటి సినిమాలు ఆడాలి కమర్షియల్ ఫేజ్లో. బట్ మీరేమో నిజాయితీగా వెళ్తూ నిజాలు చెప్తూ సినిమాల్లో ఎక్కడుంటారు సార్? ఇటువంటి మేకర్స్ని తెలుగు వాళ్ళు కానీ మన పీపుల్ కానీ ఎట్లా బతకనిస్తారు? ఎందుకని నాకంటే నిజంగా సినిమా చూశాను కాబట్టి ఆ పెయిన్ ఇంత ఆనెస్ట్గా చెప్పడం వల్ల చాలా లాస్ అవుతాం కదా సార్. ఇదే మళ్ళీ మీరు ప్రొడ్యూసర్, మళ్ళీ దీనికి మీకు సెన్సార్ ఇబ్బందులు ఉంటాయి. తీసుకున్న టాపిక్ ఏమో మంచి టాపిక్, మామూలు టాపిక్ కూడా కాదు. 91 నుంచి 93, 97 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అల్లకొల్లోలం చేసినాయి 3 ఇన్సిడెంట్స్ కూడా. అటువంటి టాపిక్స్ని తీసుకుని సినిమా తీశారు 3 క్లబ్ చేసి. ఇటువంటి టాపిక్ తీసుకోవటమే చాలా డేర్ విషయం, ఎవరు తీసుకోరు. ఈ 3ని క్లబ్ చేసి తీసుకున్నారు. మళ్ళీ దాంట్లో ఆనెస్ట్గా చెప్పారు. సినిమానే అబద్ధం, మీరు సినిమా తీసి నిజం చెప్పారు. దీనికి పడ్డ కష్టాలు, ఎటువంటి కష్టాలు పడ్డారు సార్? సెన్సార్ దగ్గర నుంచి కానీ, రిలీజ్ దగ్గర నుంచి కానీ, ప్రమోషన్ విషయంలో కానీ, తర్వాత రేపు రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ని తీసుకురావడంలో కానీ, ఇవన్నీ మీకు నాకు తెలిసి పురిటి నొప్పుల కంటే ఎక్కువ ఉంటాయి. అవును సార్. అంటే ప్రతి సినిమాకి కష్టాలు ఉండేవి సార్. దీనికి దానికన్నా ఇటు 100 times అయింది. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఇంకా అంతే ఉంటాయి సార్. అంటే కొన్ని స్మూత్గా అయిపోతూ ఉంటాయి, కొన్ని కష్టాలు. ఈ ప్రాజెక్ట్కి ఫస్ట్ స్టార్ట్గా అయ్యే రోజు ముందు నుంచి అన్ని కష్టాలే సార్. కాకపోతే ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎండ్ ఆఫ్ ద డే ఏదో కొంచెం ముందుకు కదులుతుంది సార్. సో నేను కన్విన్స్ ఏం చేసుకునేవాడిని అంటే చలో ఇంకా ఎన్నో సినిమాలు అవుతాయి సార్, కష్టాలు వచ్చి ఆగిపోతాయి, అవునండి, దానికన్నా ఒక బెటర్ కదా అని ఆ హోప్ని చూసుకుంటూ గడిసా సార్. అది అసలు విచిత్రం సార్. అసలు ఈ రోజు ఇంకేం ప్రాబ్లము ఎట్లయిపోయిందంటే ఎవ్రీడే ఇంకేం ప్రాబ్లం రాలేదేంటి, ఏం రాలేదేంట అని అంటే అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఏం సంబంధం లేకుండా ఒకటి వస్తుంది. ఏంట్రా అసలు ఈ సినిమా అసలు ఫస్ట్ డే నుంచి ఏంటి అని అసలు. కాకపోతే మళ్ళీ నేను కొంచెం ఏదైనా మళ్ళీ నేను కన్విన్స్ చేసుకోవడం ఏంటంటే అట్లీస్ట్ సరే అసలు ఇది సందర్భం అర్థం లేకుండా వస్తున్నాయి ప్రాబ్లమ్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే అట్లీస్ట్ సాల్వ్ అయ్యి కొంచెం ముందుకైతే వెళ్తున్నాం కదా ఒక మెట్టు అనుకొని అలాగే నడిచింది సార్. ఏదో
సో ఇప్పుడు మార్కెటింగ్ దగ్గర నుంచి అన్నీ దీనికి మూవీ కష్టాలే ఉన్నాయి. కాకపోతే పాజిటివ్ కూడా ఒకటి ఏంటంటే సార్ అట్లీస్ట్ ముందుకు వెళ్తున్నది మూవీ కొంచెమైనా, అదొకటి ప్లస్. సార్ సెన్సర్కి వచ్చేసరికి ఫస్ట్ మంచి చెప్తా సార్. సెన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరప్షన్ లేదు సార్ ఇప్పుడు సెన్సర్లో. ఓకే, అంటే డబ్బులు అడిగేయడం అట్లాంటిది అసలు ఏం లేదు. సూపర్. నెక్స్ట్ ఏజెంట్లు ఉంటారు కదా సార్, పర్ఫెక్ట్ ప్రొఫెషనల్. ఏమైనా అది చేసి ఇది చేసి ఫియర్లో అంటే అట్లీస్ట్ నాకు ఏం జరగలేదు. ఇది పాపం వాళ్ళు ఎన్నిసార్లు స్క్రిప్ట్ చేంజ్ చేసి అవి చేసినా వాళ్ళు నీట్గా చేసి పెడతారు సార్. మూడోది నాకు వచ్చిన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మెయిన్ ఒక ఆరో ఉంటారు సార్. తర్వాత జ్యూరీ ఒక 4 ఉంటారు, 2 లేడీస్ 2 జెంట్స్. మెయిన్ ఒక ఆరో ఉంటారు. అతను మాత్రం పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఫస్ట్ నన్ను మూవీ తర్వాత పిలిచారు. పిలిచి ఏంటి అసలు ఫస్ట్ క్లారిటీ ఏం చేశారంటే, మేము చెప్పబోతుంది మీ సినిమాని ఎడిట్ చేసి డిస్ట్రాయ్ చేయడం కాదు, మాకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం కొంచెం. సో చాలా రెస్పెక్ట్ఫుల్ మేనర్లో చెప్పారు సార్. ఎస్పెషల్లీ ఈ పర్సన్ ఎవరైతే నాకు వచ్చారో హీ వాస్ వెరీ ఒక ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం ఇంపార్టెంట్ సార్ అన్నిటికన్నా. దాని తర్వాత ఇంకా వేరే సో మాట్లాడడం కానీ, నాకు కూర్చోబెట్టి చెప్పడం కానీ, ఇవి అన్నీ ప్లస్ పాయింట్లు సార్. ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే రాగానే ఏ సర్టిఫికేట్ సార్ అసలు నేను అన్న మీరు సినిమా పూర్తిగా అర్థమైందా సార్ అసలు మీకు? 2 ఉంటాయి. వాయిలెన్స్ని గ్లోరిఫై చేయడం అంటే ఇప్పుడు ఆడియన్స్ బయటికి వెళ్ళిన తర్వాత అసలు ఇంకా కత్తులు ఎక్కడ ఉన్నాయా వాళ్ళు నరుకుదామా అని కొన్ని సినిమాలు మీరు చూస్తుంటే రోడ్ల మీదకి వెళ్ళి కూడా కొట్లాటలు అవుతాయి ఆ మూవీ చూసిన తర్వాత. దాన్ని అది ఎందుకంటే ఆ రెచ్చగొట్టే విధానంగా తీసినప్పుడు ప్రజలు వెళ్ళేసి దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ డిస్కస్ చేస్తూ రోడ్ల మీద ఎక్కడో కొట్టుకున్నారు, 4-5 చచ్చిపోయారు. ఈ ఎవరైనా ఒక సినిమా తర్వాత రిలీజ్ తర్వాత 4-5 చచ్చిపోయారు అని అంటే అందరు ఎవరికి సంబంధం లేదని అంటారు. కానీ అట్లా ఉండదు సార్. ఎవరైతే రైటర్ రాశాడో వాడు ఖచ్చితంగా తెలుసు ఇప్పుడు రాసిన తర్వాత దీని రిపర్కషన్స్ ఏముంటాయి, ఇంకా ఎక్కువ ఎట్లా చేయొచ్చు, అట్లా కాంట్రవర్సీ చేస్తే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇంకా ఎక్కువ అవుతాయి అనేది ఇంటెన్షనల్గా తెలిసి రాయింది. కానీ ఇప్పుడు రైటర్ ఇప్పుడు ఏమంటాడు, నాకేం తెలుసు నేను రాశాను తర్వాత గొడవలు అయితే ఏమైతాయి అని తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. అసలు ఎప్పుడు ఉండదు సార్. రాసేప్పుడు క్లారిటీతో తెలుసు అడిగి ఇక్కడ నేను రెచ్చగొట్టుతున్నానా, ఏం చేస్తున్నానా, ఇంకా చేస్తున్నానా, ఆ గేమ్ సరే 5 చచ్చిపోవాలి అని రాయకపోవచ్చు, బట్ ఇక్కడ నేను రెచ్చగొడుతున్నా అనే కాన్సెప్ట్ చాలా క్లారిటీతో అర్థమవుతుంది రైటర్. నెక్స్ట్ ఆ డైరెక్టర్కి చదివినప్పుడు ఆ క్లారిటీగా తెలుసు ఇక్కడ కొంచెం రెచ్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, దీని తర్వాత పబ్లిక్ గొడవ చేయే ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుసు. నెక్స్ట్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఎట్లా జస్టిఫై చేసుకుంటారు సార్, మేము యాక్టర్లం, రైటర్ డైరెక్టర్ ఏం చెప్తారో చేస్తారంటారు. నీకు తెలీదా దీంతో కొంచెం ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు సొసైటీకి, తర్వాత మళ్ళీ వీళ్ళు రోడ్ల మీద వెళ్ళి కొట్టుకుంటారంటే నీకు తెలీదా అది? ఎస్ అన్ యాక్టర్ ఎందుకు తీసుకున్నావు రోల్? సో దీంట్లో నీకు కూడా ఒక పర్సంటేజ్ హక్కు ఇది ఉంది. తర్వాత దీన్ని ఒక పొలిటీషియన్లు ఉన్నారు అనుకుందాం, దీన్ని ఇంకా వాళ్ళ అడ్వాంటేజ్కి తీసుకొని రెచ్చగొట్టారు అనుకుందాం. నేనేం చేశాను, సినిమా ఎవడో తీసాడు ఏం చేశాడు, నేను దాని గురించి చెప్పమంటే చెప్పాను. ఇట్లా ఉండదు సార్. వీళ్ళందరికీ ఈ పాపంలో ఒక పర్సంటేజ్ ఉంటుంది. కానీ ఈజీగా తప్పించుకోవడానికి నేను ప్రతి ఒక్కరు ఇట్లా నేను జస్ట్ స్పీచ్ ఇచ్చాను అంతే, ఇంకొకటి ఏదో చేసాడు అక్కడ రోడ్డు మీద కొట్టుకున్నారు వాళ్ళు నాకేంటి అని. సో నేను అన్న అట్లాంటి సినిమాలు దే ఆర్ గ్లోరిఫైయింగ్ వైలెన్స్. దానికి మీరు యూరియల్ ఇస్తున్నారు. ఇదేంటంటే ట్రైలర్లో ఎంత చూసారు అంతంత వైలెన్సే, కాకపోతే ఒక దగ్గర జరిగింది అని అది కూడా చాలా సెన్సిటివ్గా, కానీ జరిగింది అని చెప్పడానికి మాత్రమే, కానీ దాన్ని రెచ్చగొట్టి ఇంకా అది కాదు. 100% మీరు అది 23 ఇంకా చూపించవచ్చు. ఎంత చేయొచ్చు సార్, రెచ్చగొట్టాలంటే ఎంతో రెచ్చగొట్టచ్చు. నాకు తెలిసి 30 seconds 45 seconds ఉంది అంతే ఆ పార్ట్ వరకు దహనం కేసు అంతే, అంతమించి లేదు. మళ్ళీ ఇక్కడ వాళ్ళు చంపేప్పుడు చుండలేదు కూడా 1 minute లోపల ఉంటుంది, 1 minute లోపే ఉంది. అది కూడా 4 అంతేనా చూపించాలి కదా సార్. ఒక మ్యాసకర్ అయిందంటే ఎట్లా జరగకుండా ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ సార్ మనది. ఒక వేరే ఫిక్షన్ ఉంటుంది కమర్షియల్ కొట్టుకుంటారు, అది ఓకే సార్. దీనికంటే మా టీవీలో ఎక్కువ చూపించాను సార్. సరే అన్నాను సార్. ఇది వెళ్ళిన తర్వాత నేను తీసిన రీజన్ ఏంటంటే, ఇది తీసిన సినిమా ఒక 13 నుంచి 25 వరకు చూసే వాళ్ళకి, ఇంకొకరు చూస్తే నా అదృష్టం అది ఇంకొక మంది, అయితే జైల్లో ఉన్న వాళ్ళ కోసం తీసాను.
జైలుకి ఎవరైతే పోబోతారో వాళ్ళ కోసం తీసాను. ఎస్ సార్, ఎస్ సార్. 13 to 25 పిల్లలకి నేను వాళ్ళకే ఈ సినిమా చూపించాలి. కరెక్ట్ సార్. 25 తర్వాత కొంచెం కుదురు వస్తుంది, కొంచెం తెలివి వస్తుంది, చేయకుండా ఉండాలని వస్తుంది. అప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి ఒకటి డిసైడ్ అయిపోయింది లైఫ్. సూపర్. 13 నుంచి అప్పుడు కుదరదు సార్. అప్పుడు అది తెలియకుండా చేస్తూ ఉంటారు. ఏదో కొంచెం 1% అనుకుందాం సార్, ప్రిజన్లో వెళ్ళిపోయారు, వాళ్ళలో ఒక 1% అనుకుందాం. దీనికే సార్ తీసింది అని అంటే సరే బయటికి వెళ్ళన్నారు, రమ్మన్నారు, అట్లీస్ట్ కన్విన్స్ అయ్యారు సార్. ఎస్ సార్, చాలా మంచి పర్సన్ అతను. తర్వాత నాకు ఒక 17 కట్లు సార్, ఇది ఏం న్యాయం కానీ తర్వాత ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసి మనకు వచ్చేది ఏం లేదు కదా సార్. వచ్చిన తర్వాత ఒక్కొక్కటి 70% తీసేయండి అంటే నేను సార్ అది ఒక 1 minute 70% నేను ఎట్లా చూపించాలి? ఒక దగ్గర మ్యాసకర్ జరిగిందంటే ఎట్లా చూపించాలండి అంటే దానికి బ్లాక్ అండ్ వైట్లు పెట్టాను. ఇప్పుడు సరే ఇప్పుడు మన సినిమా వేరే కంట్రీలో కూడా చూస్తారు కొంతమంది అన్న, అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది ఇక్కడ సడన్గా బ్లాక్ అండ్ వైట్ ఎందుకు అయిపోయింది, సడన్గా ఇక్కడ కట్ ఎందుకు అయిపోయింది. ఈ 1991 అని 1-2 సార్లు దాని పేరు టైం పెట్టాను, అవన్నీ తీసేయమన్నారు. సరే రియల్ టైం ఫుటేజ్ పెట్టాను మధ్యలో, అవి తీసేయమన్నారు. సరే ఓపికతో అన్ని తీస్తూ ఒక 1 రోజుల తర్వాత వచ్చింది. సరే అది అయిపోయింది. ఇప్పుడు సినిమాకి వస్తుందని తెలియడానికి హిట్ సినిమా వస్తుంది, దాంతోపాటు ట్రైలర్తో ఒక 4 తెలిస్తే ఆహా ఇది సినిమా వస్తుందని కొంత రిజిస్టర్ అవుతుందని ట్రైలర్కి కూడా మళ్ళీ సెన్సర్ చేయాలి థియేటర్లకు. అది చేస్తే దాంట్లో 1,00,000 వచ్చినాయి. సరే మూవీలో ఉన్నవే పెట్టానండి అంటే మళ్ళీ స్టార్ట్. సరే ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళట్లేదు, అది కట్ చేసేసి మళ్ళీ సింపుల్గా పెట్టాను. సింపుల్గా పెడితే దాంట్లో మళ్ళీ 4 సరే ట్రైలరే 1 నిమిషం 2 నిమిషం, దాంట్లో ఈ 4 కట్లు తీసేసి నేను ఎట్లా చెప్పాలి అది సినిమా దేని గురించి అని. సింపుల్ ఒకటి దాంట్లో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, ఇప్పుడు డబ్బు, అధికారం, కులం ఏదో ఒకటి లేకపోతే నా న్యాయం అంత ఈజీ కాదు అని తీసేయండి కులం అంటే. మరి ఇప్పుడు మన అనౌన్స్మెంట్ చూస్తే మన ప్రైమ్ మినిస్టర్ మన అనౌన్స్ చేసింది మేము కులగణ క్యాస్ట్ సెన్సస్, అక్కడ కులం అని వాడుతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేసింది కులగణన. సో ఇక్కడ దీంట్లో అంతే సార్ డైలాగ్, దాంట్లో రెచ్చగొట్టే పాయింట్ కాదు. సో ఇట్లా అన్న తర్వాత అనిపించింది అసలు మళ్ళీ ఆ క్లాసెస్ కూడా X15 సంథింగ్ అని ఉంటుంది. అంటే ఏంటి అసలు సార్ మీరు క్లాసెస్లో ఇది ఈ రూల్ అని పెట్టారు, కానీ ఆ రూల్ ఎక్కడుంది? ఇండియా డిజిటల్ అయిపోయింది, ఇంటర్నేషనల్ అయిపోయింది అన్నీ అంటున్నారు, ఈ రూల్స్ అన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడో ఉండాలి కదా. మరి ఇంటర్నెట్లో పెట్టండి అది. అవును, ఎక్కడో పుస్తకం పెట్టుకొని మీరు ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా? అవును. ఫిల్మ్ మేకర్స్కి ఇది మా గైడ్ లైన్స్, సెన్సర్ బోర్డ్ గైడ్ లైన్స్ అని ఒక దగ్గర ఎక్కడైనా పెట్టండి. లేదు ఇప్పుడు నువ్వు ఈ కట్ రూల్ XV12 ఏదో పెట్టేసి ఏంటది? కానీ ఇదేం ప్రాబ్లం ఏమో సార్, ఎవరు అడగరు. ఎందుకంటే అమ్మో వీడు నెక్స్ట్ టైం మళ్ళీ సెన్సర్కి వెళ్తే ఎడిపేస్తారు అది అని. సో మనం కొంచెం ఎంతో అంత చదువుకొని మనం ఇంత భయపడి నెక్స్ట్ సినిమా వాళ్ళు మళ్ళీ ఎవరో ఏదో అనుకొని క్వశ్చన్ చేయరు. నేనేమంటున్నానంటే నాకు వచ్చిన అతను ఇస్ జెంటిల్మెన్, కానీ నేనేమంటున్నా మరి ఇవే రూల్స్ మిగతా సినిమాలకు ఎందుకు వర్తించట్లేదు అని. మీ సినిమాలో న్యాయం ఎలా వర్తించలేదు, ఈ రూల్స్ మీకు సెన్సార్ దగ్గర నేను ఫస్ట్ టైం ఫేస్ చేసిన తర్వాత అనుకున్నా. ఇప్పుడు అదే ఇప్పుడు రూల్స్లో ఆ సెక్షన్లో ఈ సెక్షన్లో ఇదని ఓకే పర్వాలేదు ఇడిగేసారు బాగానే ఉంది, మళ్ళీ దాంట్లో వదిలేసి అరే ఇది ఎక్కడ అసలు. ఇప్పుడు అడిగే వాళ్ళు ఇప్పుడు అడిగితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, మీరు ఆ జడ్జిమెంట్ ఎట్లా ఇచ్చారు ఏంటంటే కాదు నువ్వు కోర్టుని అడుగుతా అంటే అడుగుతారు సార్. ఇప్పుడు ఎందుకు అడగద్దు? అసలు నాకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే నాకు అసలు అర్థమే కాదు. మనకి కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన హక్కే అడగడం. ఇప్పుడు రాజుల కాలం ఏంటి, అడిగితే వీడిని వేసేసి లోపలికి వేసేసి ఇంకా వీడిని నెక్స్ట్ ఇంకెవరిని అడగకుండా చేసి ఒక భయం క్రియేట్ చేయడం అనేది అప్పుడు రాజుల కాలం నుంచి వచ్చింది. ఎంతోమంది సాక్రటిస్ని వాడు అని మీరు అడగాలి అని అంటే వీడు రెచ్చగొడుతున్నాడు యూత్ని అని పాపం వాడు విషయం తాగిపించారండి. సారీ అతనితో, ఎందుకంటే అట్లా లాంటి కొంతమంది జీవితాలతో మనకి ఈ స్వతంత్రం వచ్చింది ఇప్పుడు టీవీలో మాట్లాడుకునేది. కానీ దీన్ని కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం రాజుల కాలంలో వెళ్ళిపోతాం. నువ్వు అడిగేవు, నువ్వు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మీద కేసేస్తాం, నిన్ను పొలిటీషియన్ అడిగితే నేను జైలు వేస్తాం. ఇది మళ్ళీ రివర్స్ అవుతున్నాయండి సార్. ఇంతమంది మనకి ఎంత బ్యూటిఫుల్ కాన్స్టిట్యూషన్ వచ్చింది, అదృష్టం మంది ఈ కంట్రీకి. ఎంతోమంది బలిదానాలతో మనకి ఒక స్వతంత్రం వచ్చింది, మాట్లాడే హక్కు. లేకపోతే ఇప్పుడు కొన్ని కంట్రీస్ అడిగితే వాళ్ళని లోపలేసేస్తారు కదా సార్. మరి ఇప్పుడు రివర్స్ ఎట్లా వెళ్తే ఎట్లా?
సో ఇప్పుడు లాస్ అడిగేవాడేవాడు, ఈ లాలో వీడికి ఎందుకు వచ్చింది, ఈ లాలో అడిగేవాడు లేడు. సో ఇది 90s ఇన్సిడెంట్స్ పెట్టుకున్నా అప్పుడుది కాదుగా, ఇప్పుడు రెలవెంట్ కాదండి, ఇప్పుడు ఇంకా రెలవెంట్. అవును అవును సార్, ఇప్పుడు ఇంకా రెలవెంట్. ఇప్పుడు ఇంత ఒక జడ్జిమెంట్ ఇస్తే ఎందుకు ఇస్తున్నారు అట్లా? ఒక దగ్గర ఎందుకు ఇవ్వట్లేదు బెయిల్, ఒక దగ్గర ఎందుకు ఇస్తున్నారు? ఒకరికి ఒక రోజులో వస్తుంది, సేమ్ కేసు, సేమ్ శిక్షలు, సేమ్ ఇది. సో నేను ఇది ఫస్ట్ హ్యాండ్ సెన్సర్లో చేసినప్పుడు నేను మళ్ళీ వేరే వాటికి ఇవ్వద్దనడానికి కండిషన్ కోసం, కానీ నేను వాళ్ళకి ఇవ్వద్దని నేను అనడానికి రీజన్ ఏంటంటే మరి ఈ రూల్స్ మీరు సేమ్ ఎందుకు పెట్టట్లేదు? సేమ్ అప్లై ఎందుకు చేయట్లేదు? రెండోది ఆ రూల్స్ ఏంటో ఇక్కడ 5XV1 2 అని పెడితే ఎట్లా అది ఎక్కడైనా పెట్టాలి కదా. అవునండి. మరి అడిగేవాడు ఎవరు? ఇంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు కదా సార్, మరి సెన్సార్ సర్టిఫికెట్లు కట్ట వచ్చినప్పుడు ఇదేంటి అని అడిగేవాడు లేడు. అంటే మనం చదువుకున్నాం కానీ క్వశ్చనింగ్ లేదు మనకి. ఎట్లా సార్ 5X మీరు అన్నట్టు అది ఎక్కడ ఎలా తెలుస్తుంది మనకి? అదే ఒక సీన్ తీస్తారు మీరు, ఇది 5X లేకపోతే పలానా కాదు ఈ సీన్ తీసేస్తా ఉంటారు, దానికి అసలు ఎలా తెలుస్తుంది? నేను అదే అడుగుతున్నా, అసలు ఎట్లా అసలు? అంటే గొర్రెల సమాజం ఉంది, X5 అంటే ఇదే రూల్. ఏ రూల్? అది రూల్ తెలియాలి కదా, రూల్ తెలియాలి కదా, మేకర్ కూడా తెలియాలిగా. నాకు ఇప్పుడు ఇది మా మొత్తం ఇక్కడ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఒక 1000 పేజీల డాక్యుమెంట్ చదువుకుంటే నేను వెళ్ళి చదువుతాను, ఆ ప్రకారంగానే సినిమా తెస్తారు, చేస్తాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ఆ రూల్ ఉంటే మరి నాకు వచ్చిన ఈ జెంటిల్మెన్ ఎవరైతే ఉన్నారో, ఇంత పర్ఫెక్ట్గా ఉన్నారో, ఇతను మరి వేరే సినిమాలో ఇతను వెళ్ళి ట్రైన్ చేయమనాలి, మీరందరూ కూడా ఈ గైడ్ లైన్స్ ఫాలో కావండి. ప్రాబ్లం ఎక్కడ అవుతుంది? రూల్స్ ఏవో ఎక్కడొక దగ్గర ఒకటే రూల్, అవునండి, మరి దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎందుకు తేడా ఉంది? సో ఇప్పుడు ఈ సినిమా నుంచి అడిగే క్వశ్చనే అది. లాస్ అన్ని సేమ్, అందరికీ సేమ్ కాన్స్టిట్యూషన్ కదా సార్, సేమ్ హక్కు. ఒక పార్టీ అని కాదు సార్, ఒక పార్టీ వస్తే ఈడప్పుడు అన్నాడు ఈ లోపలేసేయండి, ఇంకో పార్టీ వస్తే వీళ్ళకి రాజుల్లాగా బిహేవ్ చేసి అధికారం ఎవడిచ్చాడు? మనకు ఒక కాన్స్టిట్యూషన్ దొరకడం అదృష్టం, వీళ్ళని మిస్యూజ్ చేసే వీళ్ళకి అసలు వీళ్ళకి ఏ హక్కు ఉంది? వీళ్ళు రాజులు కాదు కదా. చీఫ్ మినిస్టర్లైనా మళ్ళీ నేను ఒక పార్టీ అనట్లేదండి ఇక్కడ, ఎక్కడో ఒక దగ్గర ఆపాలి కదా. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఆ పార్టీ ముందు పార్టీ చేయలేదంటారు. అసలు అది ఎంత అది వితండవాదం కాకపోతే, ఇప్పుడు ఒక ట్రాఫిక్, ఇప్పుడు మీరు ట్రాఫిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు రాంగ్ రూట్లో వెళ్తారు, వెళ్ళినప్పుడు మీ ముందు ఒకడు వెళ్ళిపోయాడు రాంగ్ రూట్లో, మీరు వచ్చే టైంకి ట్రాఫిక్ కూడా వచ్చి ఆపాడు. ఆపినప్పుడు ఏంటి రాంగ్ రూట్ వస్తున్నా చలాన్ వేస్తా అంటే కాదు ముందు వెళ్ళిపోయాడు కదా వాడే అంటే అర్థం పర్థం ఉంది అసలు ఈ ఆర్గ్యుమెంట్లో. అసలు ఇది అసలు ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ అవుతుంది అప్పుడు. సో ఏంటంటే అసలు ఎవరికైనా సేమ్ రూల్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. రెండోది ఈ రాజుల కాలం నుంచి మనం ఇంకా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ వాళ్ళు, కానీ అన్ఫార్చునేట్లీ అన్నీ ఇప్పుడు యూఎస్లో కూడా ప్రొటెస్ట్ చేసి అప్పుడు అన్నావు, ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద వెళ్తారు పిల్లలు, వాళ్ళకి సార్ మీరు అంగీకరించక్కర్లేదు వాళ్ళ దాంతో, నేనేం కరెక్ట్ అనట్లేదు, రాంగ్ అనట్లేదు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది సార్. ఇప్పుడు అవును సార్, అక్కడ ఇప్పుడు కొంతమంది ప్రో ప్యాలెస్తైన్ అంటారు, అది వాళ్ళ ఇష్టం. కొంతమంది యాంటీ మేము కాదు ఇజ్రాయెల్ కరెక్ట్ అంటారు, వాళ్ళ ఇష్టం. మన డెమోక్రసీ ఉందే, నువ్వు తప్పు అయినా కరెక్ట్ అయినా నీకు ఇది చేసేది. ఇప్పుడు ఏంటి వాళ్ళ మొత్తం రికార్డ్స్ తెచ్చి నువ్వు ఒకసారి అన్నావు వీడిని పంపి, ఏంటి సార్ ఇది? ఒక కంట్రీని 300 సంవత్సరాల వెనకాల తీసుకుపోవడం. సో ఇక్కడ కూడా మనం ఏముండాలంటే, నేను మీకు ఎంతైనా మీకు మీరు చెప్పేది నాకు మీ మీద కోపం రావచ్చు, అసహించుకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు, కానీ మీ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో మీతో నేను అగ్రి కాకపోయినా మీరు కాపాడాలని నేను కొట్లాడాలి. అట్లున్నప్పుడే ఈ పవర్స్ పోలీసులు కానీ ఇస్రాయిల్ కానీ అమ్మో మనం ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ని టచ్ చేయొద్దు, ఇంకెక్కడ చేసినా పర్వాలేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, వీళ్ళని వదిలేయాలి అనేది అది మనం తెచ్చుకోవాలి. అది ఎప్పుడు తెచ్చుకోగలుగుతామంటే పార్టీలకు అతీతంగా మనం అంటే కన్సిస్టెంట్ ఉండాలి మనం. అంటే మనకు తెలిసిన ఫ్రెండ్ అయినా, మన పార్టీ ఓడైనా, మన క్యాస్ట్ రిలీజన్ ఓడికైనా ఈ అన్యాయం జరిగితే రాంగ్ అనాలి. ఇక్కడ ఫండమెంట్ నేను వేరే అనట్లేదు సార్, ఓటు మీ ఇష్టం వచ్చిన ఓటుకి వేసుకోండి, కులం పట్టేసుకోండి, రిలీజన్ పట్టేసుకోండి, డబ్బులు తీసుకొని వేసుకోండి, ఏదో ఒకటి. మీరు ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో మీకు నచ్చిన వాడికైనా మీకు జరిగినప్పుడైనా సేమ్ అడిగితే మీ ఆపోజిట్ వాడికి అడిగినా కాదు అక్కడ రాంగ్. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఉన్నారు సార్, మీకు ఇంకొక ఛానల్లో మీకు చాలా శత్రువు ఉన్నాడు అనుకుందాం, అతన్ని అడుగుతున్నప్పుడు గవర్నమెంట్ లోపలేసిన మీరు మంచిదైంది వాడిలో అది ఉండొద్దు సార్. ఎప్పుడు
మీరు వేరే వాటిల్లో ఉండండి. అవును. ఫండ్ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన బేసిక్ రైట్స్ ఉన్నాయి కదా సార్, అక్కడ మాత్రం మీకు అతన్ని నచ్చకపోయినా నో, నాకు నచ్చడాడు, నాకు అసహ్యం వాడంటే కోపము, అసలు కొట్టాలని కూడా అనిపిస్తుంది. కానీ అది కొట్టడం మళ్ళీ అగైన్ అది రైట్ కాదు, అదే లెట్స్ మీ టేక్ ఇట్ బ్యాక్. కానీ నాకు అది ఫండమెంటల్ రైట్ కాబట్టి మనం అడగనివ్వాలి, ఇది మనం ఇవ్వాలి కావాలి సార్. ఇప్పుడు ఎంతో మందితో కొంచెం వరకు వచ్చాము, కొంచెం మళ్ళీ వెనకాలకి వెళ్తున్నాం సార్. అందుకని ఈ సినిమా స్టిల్ రెలవెంట్. ఈ క్వశ్చన్ అడగడం దీని తర్వాత చేస్తారు సార్, లేకపోతే యూఎస్ వెళ్ళిపోతారు? ఈ వర్క్ సార్ నాది బేసిక్గా వర్క్ చేస్తే నాది బ్రెడ్ అండ్ బటర్. మళ్ళీ అక్కడ సంపాదించుకుని వచ్చి మళ్ళీ ఇంకో ఇటువంటిది కానీ ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు సార్. అంటే ఇప్పుడు 8 AM మెట్రో తీసిన తర్వాత అసలు నేను మళ్ళీ సినిమా జోలికి వెళ్ళొద్దు అని డిసైడ్ చేసుకుని వెళ్ళాను. సార్ నాకు వచ్చిన కొంచెం పేరేనా, నాకు ఎంత అర్హున్నో దానికన్నా ఎక్కువే వచ్చింది నాకు చేస్తారు. అదృష్టం అది. సో నాకు ఏమి ఇప్పుడు మళ్ళీ 8 AM మెట్రో తర్వాత మళ్ళీ 4 తీయాలి 5 తీయాలని అసలు ఏమి ఐడియా లేదు. అసలు నాకు వద్దనుకునే వెళ్ళిపోయింది. అది చాలా కోఇన్సిడెంటల్గా మళ్ళీ ఒక ఫ్రెండ్ ఇక్కడ ఒక జర్నలిస్ట్ సార్ని అడిగి అది తెచ్చి అడిగి, అమ్మో ఇదేంటి అసలు ఒక యాంగిల్లో లేదు, ఇది ఛాలెంజింగ్ ఉంటేనే ఇంట్రెస్ట్ కదా సార్. సో మళ్ళీ వచ్చినప్పుడు అమ్మో మళ్ళీ ఇప్పుడు ఈ రిలీజులు, ప్రొడక్షన్, ఈ యాక్టర్లతో ఇళ్ళ గొడవలు, ట్యాంట్రమ్స్ ఉంటాయి, క్యాస్ట్ ఉంటుంది, క్రూ ఉంటుంది, ఇన్నిటిని భరించి మళ్ళీ 2 సంవత్సరాలు భరించాలా అని అన్నప్పుడు ఏంటి సార్, ఐడియా మీకు అంత మూవ్ చేసినప్పుడు అప్పుడు దెన్ వర్త్ ఈ కష్టం అంతా అనేది అది రావాలి. సో ప్రస్తుతం అయితే అసలు ఏం ప్లాన్ లేదు సార్. 8 AM కానీ మల్లేశం కానీ 23 కానీ గుర్తుండిపోతుంది సార్. చాలా సినిమాలు చూస్తూ ఉంటాం మేము, ప్రతి శుక్రవారం ప్రివ్యూలకి వెళ్తూ ఉంటాం, చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. మా డ్యూటీ అది. గుర్తుండిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి. అటువంటి వాళ్ళు గుర్తుండిపోయే డైరెక్టర్ కూడా మీరు. మీలాంటి వాళ్ళు మేకింగ్ ఆపకూడదు సార్. కాకపోతే ప్రొడ్యూసర్ని పట్టుకొని మీరు చేయకండి. ఇది చెప్పేది ఏంటంటే, మీ సొంత డబ్బులు ఉద్యోగం చేసి బ్రెడ్ అండ్ బెటర్ పెట్టి మీ ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టి మీరు చేయొద్దు సార్. ఎందుకంటే మీ సినిమాలు ఇటువంటి సినిమాలు రాకపోతే సార్ మొనాటిని అయిపోతాయి. మేము చూసే సినిమాలు రెగ్యులర్గా ప్యాటర్న్గా ఉండే సినిమాలు, కత్తి పట్టుకుంటాం. మొన్న ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద కత్తి వేసుకుని ఒక 150 మందిని చంపాడు అతను. అటువంటి సినిమాలు చూస్తాం. ఎందుకు చంపుతారనేది తెలియదు. దీనికి ఒక కాజు ఏమీ లేదు. అటువంటి సినిమాలు వస్తూ ఉంటాయి. యూత్ ఏమో ఆ సినిమా చూస్తుంటే విజిల్ చేస్తున్నారు సార్. నేను చూసాం ఆ సినిమా, విజిల్ చేసేస్తున్నారు. అంటే ఏంటి, వీళ్ళు కూడా సైకోయిస్ ఉంది. ఆడియన్స్లో చూసేవాళ్ళు విజిల్, ఆడు ఇంత కత్తి పట్టుకుని నరుగుతుంటే విజిల్ చేస్తున్నారంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం సార్? ఏం చెప్తున్నాం? మీరేమో నిజాయితీగా ఈ 16 to 23 ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీరు మారండి, క్రైమ్ చేస్తే ఎటువంటి శిక్షలు పడతాయి, మీ ఫ్యామిలీ ఎటువంటి సఫర్ అవుతారని మీరేమో చాలా పద్ధతిగా చెప్తున్నారు మీరు మారాలని. ఆడియన్స్ ఏమో ఆ రక్తపాతాలు వాటిని ఇష్టపడుతున్నారు. ఎట్లా సార్ సినిమా మారాలా, మనుషులు మారాలా, వ్యక్తిత్వాలు మారాలా, ఎలా మోటివేట్ చేయాలి ఇప్పుడున్న జనరేషన్లో ఆడియన్స్ని తీసుకొచ్చి 23 సినిమా చూడండి ఇది చాలా మంచి సినిమా అని ఎట్లా చెప్పగలగాలి మన వాళ్ళకి? ఎందుకంటే ఆడియన్స్ చూస్తే చాలా చేంజ్ అవుతారు సార్. ఏదైతే మీరున్న నేర ప్రవృత్తి వచ్చే ఏజ్ ఉంటుంది చూసారా, 18 to 16 to 23, 25 లోపు ఏజ్ గ్రూప్లో భయంకరమైన చేంజ్ వస్తుంది సార్. ఎందుకంటే ఆ తేజ పడిన కష్టం కానీ, తర్వాత ఆవిడ పడిన కష్టం కానీ చూస్తే మళ్ళీ విక్టిమ్స్ వాళ్ళని మనం అరే మన వల్ల ఇంకా ఇంతమంది ఎంత సఫర్ అవుతారు. వాళ్ళు జీవితంలో నాకు తెలిసి క్రైమ్ జోలికి వెళ్ళారు సార్. ఎవరైనా చేయాలని ఆలోచన ఉన్న 23 సినిమా చంపేస్తున్నారు సార్. చాలా మంచి పని చేశారు సార్. నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్కి కరెక్ట్ యాప్ట్ సినిమా 23. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ ఏదైతే ఉందో ఆ సినిమాలు చూడకుండా 23 చూడగలిగితే, ఒక 2 hours స్పెండ్ చేసి 23 చూడగలిగితే వాళ్ళకి మాత్రం చాలా మోటివేషనల్గా చాలా బాగుంటుంది సార్. నాకు సార్ ఆల్ ద బెస్ట్ సార్. 16వ తారీఖు 23 సినిమా నాకు తెలిసి నేను చాలామందిని తీసుకెళ్తాను సార్. మా జర్నలిస్ట్ మిత్రులతో కూడా చెప్తాను, చాలామందిని తీసుకెళ్ళడానికి 90% ట్రై చేస్తాను. మా పిల్లలకు కూడా చూపిస్తాను సార్, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో అలా చాలా పెద్ద ఇన్సిడెంట్స్ అవి కూడా హిస్టారికల్గా అవి కూడా తెలియాలి. ఏం జరిగింది, విక్టిమ్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు 32 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా సఫర్ అవుతున్నాయి, వాళ్ళ కాజ్ ఏంటి, చేయడానికి కాజ్ ఏంటి, ఇవన్నీ చాలా గొప్పగా చెప్పారు. నాకు తెలిసి నేను కూడా తీసుకెళ్తాను. ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా చూడటానికి చూపించడానికి నా వంతు నా ప్రయత్నం చేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.